యోనా యెహోవాను ఇలాగున ఇప్పుడు ప్రార్థించాను. లాస్ట్కి ఏం చేశాడండి? ప్రార్థన స్టార్ట్ చేశాడు. ప్రేయర్లో పశ్చాత్తాపడిన తర్వాత క్షమాపణ కోరాడు. క్షమాపణ కోరి ప్రార్థనలు, నైనా నన్ను విడిపించిన, అయినా నీ చెప్పినట్లే చేస్తాను ప్రభు అని అన్నీ చేశాడు. అయినా విడుదల రాలే, ఆ సమస్యకు పరిష్కారం రాలే. లాస్ట్కి జ్ఞానోదయం వచ్చింది. దైవజనుడు కదా, నేను చేసేది సరిగా లేదని చెప్పి ఇప్పుడు రూట్ మార్చుకొని ప్రార్థిస్తున్న యోనా ఏం చేశాడు తెలుసా? యోనా 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. కృతజ్ఞతాస్తుతులు ఏం మార్చేశాడంట? ప్రార్థన నుంచి ఎక్కడికి వచ్చాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా, మొక్కుబడులను అర్పిస్తానయ్యా, ఆరాధిస్తానయ్యా అనేసరికి 10వ వచనం చదవండి. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేసి, దేవుడు అప్పుడు ఆర్డర్ ఇచ్చాడంట. అంతలో యెహోవా మత్స్యమునకు ఏమి ఇచ్చాడు? ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ కాపీ ఎప్పుడు పాస్ అయింది? నేను ఫైట్ చేస్తా అన్నప్పుడు వర్కౌట్ అవ్వలే, నేను ప్రాణం చేస్తా అన్నప్పుడు వర్కౌట్ అవ్వలే. రూట్ మార్చుకొని ఏమంటే తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా అనేసరికి ఆర్డర్ పాస్ అయిపోయింది, జీవో పాస్ అయిపోయింది. గాడ్స్ ఆర్డర్ హస్ బిన్ రిలీజ్డ్. ఏమన్నాడు? ఏ మత్స్యమా కక్కేసాయి. ఈ మాట కొరకే వెయిట్ చేస్తున్నా. ఏ మాట అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానన్నా. ఓ మత్స్యమా కక్కేసాయి, ఓ బంధకమా విడుదల కలిగించేసాయి. ఏదైతే నా కుమారుడి పట్టి పీడిస్తుందో ఈరోజు విడుదల కలగాలి. మరి విడుదల రావాలంటే ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు స్టార్ట్ చేశాడు. వెంటనే విడుదల వచ్చింది.